రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. వీళ్ళరా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనమందరము ముసుగు లేని ముఖము మీద ముసుగు అనేది తొలగించబడుతుంది. ఎప్పటి వరకు? మరి పెండ్లి కుమార్తె విషయంలో మనం చూచినప్పుడు పెండ్లి కుమారుడు వివాహం చేసుకునేటప్పుడు ఆ ముఖం మీద ముసుగును తీసివేయటం అనేది మనము చూస్తాము. అంటే ఆ రీతిగా దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా సంఘము దేవుని యొక్క వధువుగా ఉన్నది కాబట్టి, వరుడు ఆయనగా ఉన్నాడు కాబట్టి, ఆయన శరీరంగా మనము, మన శిరస్సుగా ఆయన ఉన్నాడు కాబట్టి, మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయాలంట. అంటే ప్రభువుకు ఎట్టి మహిమ ఉందో నిన్ను చూసినా అలాంటి మహిమే ఉండాలంట. ఆ రీతిగా మనమందరము మహిమ నుంచి అధిక మహిమను పొందుతామంట. ఎట్లాగది? ప్రభు అయిన ఆత్మ చేత జరుగుతుంది. ఆ ఆత్మ చేతనే మనము ఆ పోలికగా మార్చబడతాం. అంతే తప్ప భౌతికంగా ఎన్ని మేకప్లు వేసుకున్నా ఆయన యొక్క మహిమకు సమానమైన రూపాన్ని నీవు పొందలేవు. కేవలము ఆత్మ ద్వారా, ఆత్మలో శుద్ధీకరణ ద్వారా, ఆత్మలో నీవు పవిత్రపరుచుకుంట ద్వారా, కేవలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే నీవు ఆయన ఉన్నట్లుగా ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడతావు. అప్పుడు నీలో ముసుగులేని ముఖంతో చూచినప్పుడు దేవుని యొక్క పవిత్రత, పరిశుద్ధత రెండూ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇలాగ ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు కాబట్టి మనమందరము ఆయన వలె ఉండాలి అని ప్రభు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మనము అలాగే ఉండటానికి ఇష్టపడాలి. కేవలం క్రీస్తుని అంగీకరించి మన ఇష్టానుసారంగా నడుచుకుంటా కాదు, కానీ ఆత్మను బలపరుచుకుంట ద్వారా శరీర క్రియలన్నిటినీ జయించినప్పుడు ప్రభు యొక్క మహిమ నీ యందు ప్రత్యక్షమవుతుంది. ఎలాగైతే ప్రభు ఉన్నతమైన కృప కలిగినట్లు ఉంటాడో ఆ కృప నీకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి నీవు కూడా దేవుని రూపాన్ని సంతరించుకుంటావు. అందుకే క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనము ఎదగాలి అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ జీవిత కాలము, ఈ లోకంలో ఉన్న కాలము మనందరికీ ట్రైనింగ్ కాలమే. అందులో నేర్చుకోవాలి. వాక్యం ద్వారా నేర్చుకొని ఒక్కొక్క అపవిత్రతను, ఒక్కొక్క అపరిశుభ్రతను మన యొద్ద నుంచి తొలగించుకుంటూ మనము క్రీస్తు వలె సంపూర్ణమైన మాన్యత, భక్తి కలిగి పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మారి ఆయన యొక్క పోలికను చివరకు స్వతంత్రించుకోవటమే ఇక మన యొక్క లక్ష్యము. కాబట్టి ఆ రీతిగా ధైర్యంగా ఆయన్ను చూడగలగాలి. పిరికితనంతో ఆయన మహిమ, ఆయన వెలుగు కనబడినప్పుడు నీవు దాక్కునేలాగా ఉంటే నీలో ఇంకా చీకటి క్రియలు ఉన్నట్లే. ఆయన ఉన్నప్పుడు ఆయనను చూడగలిగేటువంటి ఆనందము నీలో నింపబడితే నీవు పవిత్రుడిగా మారినట్లే. కాబట్టి క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుందన్న వాక్య లేఖనాన్ని మనము అనుసరించి ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మనందరినీ కూడా నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేస్తాడు. అట్లాగా అలాంటి నీతి పరిశుద్ధతతో ఆ దేవుణ్ణి మనము ముఖాముఖిగా చూద్దాము. కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. మరొక నూతన దినముతో పాటు నూతన వాక్కునిచ్చి మరొక్కసారి మమ్మల్ని బలపరిచి ఎలాగ ఉండాలో మాకు తెలియపరిచినందుకు వందనాలు. వాక్యానుసారం మేమందరము కూడా నడుచుకుంటూ మాలో ఉన్న ప్రతి అపవిత్రతను, అపరిశుద్ధతను తొలగించుకొని పవిత్రులుగా, శుద్ధులుగా నీ ఎదుట నిలవబడి నీ మహిమను చూడగలిగేటట్లు దానిలోనికి రూపాంతరం చెందేటువంటి కృప వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ప్రతి దుష్టత్వము, భ్రష్టత్వం నుంచి విడిపించి కాపాడి రక్షించి మీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా మహిమ, ఘనత, ప్రభావములు సదాకాలం మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాము తండ్రి. ఆమేన్.